హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను 1/2 kg ఆలు తీసుకున్నాను, పొట్టు తీసి పెట్టుకున్నాను నీట్గా. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్కి పీసెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇలాగా ఫస్ట్ 2 పీసెస్ ఇలా చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఎడ్జ్ ఇలా తీసేసేయాలి, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా పీస్ కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా. ఇలా ఒక బౌల్ తీసుకుందాము, ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ ఐస్ వాటర్ వేసుకోవడం వల్ల ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల ఉప్పు అనేది వీటికి పట్టి బాగుంటుంది. ఒక 10 minutes ఇట్లనే కూల్ వాటర్లో ఉంచేద్దాము. 10 minutes అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాము. ఈ ప్లేట్ మీద మనం టిష్యూ పేపర్స్ వేసుకుందాము. ఎందుకు వేసుకున్నానంటే ఈ వాటర్, ఎక్స్ట్రా వాటర్ అనేది ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకొని ఆరిపోవాలన్నమాట. అప్పుడు మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకుందాము, ప్యాన్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదా, చాలా హీట్ అవ్వాలండి ఆయిల్, అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని తడి లేకుండా టిష్యూ పేపర్స్తో ఇలాగా స్ప్రెడ్ చేసుకొని తీసేసుకోవాలి. చూడండి, ఆయిల్ చాలా హీట్ అయిపోయింది, పొగలు వస్తున్నాయి కదా, ఒకసారి చూద్దాము. చూడండి, ఇలా అవ్వాలి. చాలా హీట్ అయింది కదా, ఇప్పుడు వేసేసుకుందాము. ఇలాగ 5 minutes వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. చూడండి, హాఫ్ బాయిల్ అయ్యి ఫ్రై అయింది కదా, ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారాక మరొకసారి ఫ్రై చేసుకోవాలి. చల్లారిపోయాయి కదా, ఇప్పుడు మనం మరొకసారి డీప్ ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడే. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. మనం బౌల్లోకి తీసుకుందాము. మనం ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. ఇది హీట్గా ఉన్నప్పుడే మనం సాల్ట్ కారం వేసుకుందాము.
ఒక్కసారి ఇలాగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా చేసుకుందాము. ప్లేట్లో తీసుకుందాము. ఫ్రెంచ్ ఫ్రైస్కి కాంబినేషన్ టమాటో కెచప్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. తప్పకుండా మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.